చర్చ గూడా ఉంది. అసలు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, పెద్ద ఆస్తులను కూల్చడమే పరిష్కారమా? కూల్చకుండా వాటిని ప్రభుత్వమే స్వాధీనం జేసుకొని స్కూల్లో, హాస్పిటల్సో, చాలా కమ్యూనిటీ హాల్సో, పేదలకు లేని ఇండ్లు అట్లా చేయొచ్చు గదా! కూల్చడం ద్వారా 2 రకాలుగా నష్టమే గదా! అని చర్చ ఉంది. దీన్ని మీరు సమర్థిస్తారా? ఏంటి పరిష్కారం? చాలా కరెక్టు బ్రదర్. ఇప్పుడున్నటువంటి తెలంగాణ అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటిదే ఇది ఫ్యూచర్ సిటీ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. రెండవది ఇది క్లీన్ సిటీగా అంటున్నారు. ఫ్యూచర్ సిటీలో, క్లీన్ సిటీలో విశ్వనగరంగా ఇది అభివృద్ధి కావాలన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు అనేటటువంటిది ఏదన్నా అంటే చెరువులల్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాటిని మినహాయింపు తీసుకొని బఫర్ జోనో లేకపోతే ఇతరత్రో కూల్చవలసినది అనివార్యం అనుకుంటే కూల్చాలి. కూల్చనటువంటి వాటిని ఏమన్నా ఉపయోగకరంగా ఉంటే ఈనాడు స్కూల్ బిల్డింగ్స్ లేవు, హాస్టల్ బిల్డింగ్స్ లేవు, హాస్పిటల్స్కు లేవు, రకరకాల వాటికి ప్రజల యొక్క ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటికి ఉపయోగించుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటే వాటిని ఆలోచన చెయ్యాలి. ఇది మంచిది. రెండవది కూల్చడమే పరిష్కారమా? కూల్చకుండా ఉండడానికి ఏమన్నా అవకాశం ఉందో కూడా చూడాలి. ఎందుకోసం అంటే ఇది ఆర్థిక వ్యవస్థ పైన కూడా దాడి ఉంది. రెండవది రాష్ట్ర జిఎస్డిపి పైన ప్రభావం ఉంటుంది. వచ్చే వాళ్ళు పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళకు కూడా ఇది కాస్త గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి వాటన్నిటిని కూడా చాలా ఇది ఒక లోతైనటువంటి సమస్య. దీన్ని అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోవాలి, అవసరమైతే అఖిలపక్షాలు వేయాలి. మాలాంటి సంఘాలు అనేక మంది ఉన్నారు, వాళ్ళతో కూడా డిబేట్ చేయాలి. తప్పేముంది? ఒక పెద్ద కార్యం చేసేటప్పుడు, ఒక పెద్ద లక్ష్యాన్ని ముందల పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఎందుకోసం ఇటువంటి చర్చ ప్రభుత్వం చేయరాదు? అందరి అభిప్రాయాలు తీసుకొని చెయ్యాలి. కాబట్టి వాటి నిర్మాణాలు ఏమైనా ఉపయోగపడేటుంటే ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. నిజాయితీగా వీటిని కూల్చాల్సి వస్తే ఖచ్చితంగా కూల్చాలి. కూల్చే వాటికి సంబంధించినటువంటి నష్టపరిహారానికి ఎవరు బాధ్యత వహించాలి అనేది పెద్ద క్వశ్చన్. అది ప్రభుత్వం వహిస్తుందా, బిల్డర్ వహిస్తాడా? ఎవరో ఒకరు వహించాల్సింది. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం, బిల్డర్ల వైపున బిల్డర్లు బాధ్యత వహించాల్సి వస్తే బిల్డర్లతో రికవర్ చేయాలి. అది కూడా పక్షపాతంగా కాదు, పారదర్శకంగా ఉండాలనేటటువంటిది మేము చెప్పదలుచుకున్నటువంటి అంశం. చివరిగా హైడ్రా ఉండాలా వద్దా? ఉంటే ఎట్లా పనిచేయాలి? మీ సంఘం చెప్పే సమాధానం ఏంటి? ఖచ్చితంగా హైడ్రా అనేటటువంటిది ఉండాలి. ఉండాలి అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? చెరువులనే అభివృద్ధి చేస్తామంటారు. మీ అందరూ కూడా తెలుసు. చెరువు అన్న తర్వాత ఆ నీటి కట్టపైన ఉండేటటువంటి డెవలప్మెంట్ కోసం, నీటి నిర్వహణ కోసం, అంటే పైనుండి వచ్చే నీటు వాటిపైన నీటి నిర్వహణ కమిటీలు ఉండేవి. వాటర్ మెన్ ఉండేవాడు దాని మీద. మీ దగ్గర ఏమన్నా ఉందా ఆ సిస్టమ్? ఇప్పుడు నీటి నిల్వ సంఘాలు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వంతో ఆ సంఘాలు ఉన్నాయి? లేనే లేవు. ఆ కుంట ఉందా, పొయ్యిందా, ఆ ఇరిగేషన్ వాళ్ళకే తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, 800 చెరువులు ఉన్నాయనేది ఒకప్పుడు లెక్క. ఇప్పుడు 46, 50 చెరువులు ఉన్నాయనేది. 800 చెరువులు మొత్తం కొలాప్స్ అయ్యేంత వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాగా జరుగుతుంది అని కళ్ళప్ప చెప్పి చూసినట్టే కదా. ఏం బాధ్యత ఉన్నట్టు? కాబట్టి హైడ్రా అనేటటువంటిది ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నప్పుడు చెరువుల అభివృద్ధి, కుంటల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, సరస్సుల అభివృద్ధి, పర్యావరణాన్ని కాపాడడం, పొల్యూషన్ని కంట్రోల్ చేయడం, ప్రకృతిని పరిరక్షించడం, ఇంత బ్యాక్గ్రౌండ్లో ఈ హైడ్రా అనేది ముందుకు పోతున్నప్పుడు నువ్వు నీటి చెరువులకు సంబంధించిన బడ్జెట్ ఎంత కేటాయింపులు చేసింది ప్రభుత్వం? లేనే లేదు, కేటాయింపులు లేదు, సమాధానం లేదు. రేపు హైదరాబాద్ నీటి చెరువుల అభివృద్ధి కోసం నువ్వేమన్నా బడ్జెట్ కేటాయింపులు చేసినావా? లేదు. చెరువుల అభివృద్ధికి ఏమన్నా ఉందా? లేదు. ఏ బడ్జెట్ లేనిది నువ్వేంటి కూల్చి కుప్పలు చేసి కూర్చుంటే సరిపోతుందా? నాలాల అభివృద్ధికి నీ కేటాయింపులు ఏమున్నాయి? కాబట్టి మేమేం చెప్పదలుచుకున్నామంటే హైడ్రా అనేటటువంటిది ఏ బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నదో దానికి ప్రణాళిక ఉండాలి. 2, ఆ ప్రణాళికకు అనుగుణంగా బడ్జెట్లు కేటాయింపులు చేసి ఖర్చు చేయాలి. 3వది, ఏ ప్రజలైతే బాధపడుతున్నారో, అనుమానంతో ఉన్నారో ఆల్టర్నేటివ్ వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసి ఆల్టర్నేటివ్ చూయించి హైడ్రా చర్యలు ఉండాలి. ఇట్లా అనేకమైనటువంటివి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు స్లోగా వెళ్ళాలి తప్ప కానీ ఆగమేఘాలమైన ఇక హైదరాబాద్ నంతా ఇప్పుడు అనుమానం ఉంది. ఇప్పుడు పత్రికలు కూడా రాస్తుంది, ఇట్లాగిన దుందుడుకు చర్యతోటిగిన ముందుకు సాగితే
హైదరాబాద్ లో 20% నిర్మాణాలు కుప్పగూలిపోతాయని చెప్తున్నారు. మరి 20% హైదరాబాద్ కన్స్ట్రక్షన్ నిర్మాణం అనేటటువంటి కుప్పలు కూలిపోయిన తర్వాత ఈ హైదరాబాద్ ని ఎట్లా చూస్తాం మనం? ఒక కుప్పలుగా, అంటే ఒక పెద్ద భూకంపం వచ్చి ధ్వంసమైనట్టు కనబడుతుంది. ఇదే మీరు కోరుకుంటున్నది. ఒక భూకంపాన్ని సృష్టించినట్టుంది. ఇప్పుడు భూకంపాన్ని సృష్టించడానికి కూడా దానికి ఆల్టర్నేట్ మీ దగ్గర ఉందా? ఇప్పుడు లేదు, ప్రణాళిక లేదు. హైడ్రాకు ప్రణాళిక లేదు. హైడ్రాలో చెరువుల మరమ్మత్తు, పార్కుల మరమ్మత్తు, సరస్సుల మరమ్మత్తుకు, పొల్యూషన్ కంట్రోల్కి, ఇటువంటి వాటికి మీ దగ్గర బడ్జెట్ లేదు, కేటాయింపులలో మీ ప్రణాళికలో లేదు. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తలు తీసుకొని ప్రజలని ఒప్పించి మెప్పించి నిజాయితీగా మానవత్వంతో పక్షపాతంగా కాకుండా పారదర్శకంగా హైడ్రా చర్యలు భవిష్యత్తులో ఉండాలని మేము ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఒకవేళ అట్లా లేకుండా ఏకపక్షంగా మేము పోలీసు భయభ్రాంతులను గురి చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడం, మాకు దాడులే లక్ష్యం, మా లక్ష్యం వేరంటే మాత్రం తెలంగాణ సమాజం అంగీకరించదు, ఒప్పుకోదు. లక్షల మంది ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇండ్లు స్థలం లేదని ప్రభుత్వ లెక్క, కానీ బజారును చూస్తే అంతకన్నా ఎక్కువ లెక్క. కాబట్టి 30-40 లక్షల మందికి పైగా ఉన్న పేదలందరూ ఏకతాటిపైకి వస్తారు. అప్పుడు ప్రభుత్వం పైన కన్నెర్ర చేస్తారు. ఆ కన్నెర్ర చేస్తే ప్రభుత్వం, అప్పుడు హైడ్రా ఉండదు, నీ ప్రభుత్వం ఉండదు. కాబట్టి ప్రభుత్వం అనేది, హైడ్రా అనేది ప్రజల మనోభావాలకు లోబడి పరిపాలన ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రణాళిక ఉండాలి. ఆ పద్ధతిలో ముందుకు సాగాలి. ఖచ్చితంగా హైడ్రాని స్వాగతిస్తున్నాం. ఈ పద్ధతిలో వెళ్ళాలని చెప్తున్నాం. ఈ పద్ధతిలో వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆ ప్రతిఘటనకు నాయకత్వం వహించేది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అని కూడా చెప్తున్నాం.